భగవద్గీతలోని 4వ అధ్యాయమైన జ్ఞానకర్మ సన్యాస యోగంలో భగవంతుని పలుకులు. నేను ఈ సనాతనమైన యోగ శాస్త్రమును సూర్యభగవానుడైన వివస్వానుడికి చెప్పాను. అతడు మనువు ఇక్ష్వాకునికి ఉపదేశించారు. రాజర్షులు యోగశాస్త్రమును పరంపరలో పొందినారు. కానీ కాలగమనంలో ఇది లోకంలో లుప్తమైపోయినది. మన ఇద్దరికీ ఎన్నో జన్మలు గడిచినవి. నీవు వాటిని మర్చిపోయావు, కానీ అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి. నేను ఈ లోకంలో నా యోగమాయా దివ్యశక్తిచే అవతరిస్తుంటాను. ఎప్పుడైతే ధర్మము క్షీణించునో, అధర్మము ప్రబలునో, ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను. నా యొక్క జన్మ మరియు కర్మల దివ్య స్వభావాన్ని ఎవరు అర్థం చేసుకుంటారో వారు నా నిత్య శాశ్వత ధామానికి వస్తారు. జనుల గుణములు, కార్యకలాపముల ఆధారంగా 4 రకాల వృత్తి ధర్మములు నా చేత సృష్టించబడ్డాయి. ఎవరైతే అకర్మయందు కర్మను మరియు కర్మయందు అకర్మను దర్శించురో వారు మానవులలో బుద్ధిశాలురు. మనస్సు, ఇంద్రియములను పూర్తిగా నియంత్రణలో ఉంచుకున్న వానికి కర్మలు చేస్తూ ఉన్న ఏ పాపము అంటదు. గెలుపు వాటములలో సమత్వ బుద్ధితో ఉండుట వలన వారు తమ కర్మలచే బంధించబడరు. కొందరు పరమ సత్యమనే అగ్నిలో తమ ఆత్మనే సమర్పిస్తూ దేవతలను ఆరాధిస్తారు. మరికొందరు శ్రవణ మరియు ఇతర ఇంద్రియములను ఇంద్రియ నిగ్రహణ అనే యజ్ఞాగ్నిలో సమర్పిస్తారు. కొందరు తన ప్రాణశక్తిని నిగ్రహించిన మనస్సు యొక్క అగ్నిలో సమర్పిస్తారు. కొందరు తమ సంపదని యజ్ఞంలా సమర్పిస్తారు. మరికొందరు కఠినమైన నిష్టలను యజ్ఞంలా సమర్పిస్తారు. కొందరు ఎనిమిదంచెల యోగాభ్యాసాన్ని ఆచరిస్తారు. కొందరు ప్రాణశక్తిని నియంత్రణలో నిమగ్నమై ప్రాణాయామాన్ని అభ్యాసం చేస్తారు. ఎలాగైతే ప్రజ్వలించే అగ్ని కట్టెలను భస్మం చేయునో అట్లే జ్ఞానాగ్ని కూడా భౌతిక కర్మల నుండి జనించే ప్రతిక్రియలన్నింటినీ భస్మము చేయును. ఈ లోకంలో దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము కంటే పవిత్రమునర్చేది వేరే ఏమీ లేదు. ఓ అర్జున, ఆత్మజ్ఞానమునందే స్థితులైన వారిని కర్మలు బంధించవు.